సో నేను యాక్షన్ ఫిల్మ్ చేసిన దానికి ఫ్యామిలీ పిక్చర్ చేసిన దానికి ఆడియన్స్ అప్లాస్ కానీ ఆడియన్స్ తీసుకునే విధంగా ఇది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏదైతే డిమాండ్ అండ్ సప్లై అంటారు కదండి, వాళ్ళు ఎక్కువ ఏది కోరుకుంటే ప్రొడ్యూసర్కి ఎక్కువ డబ్బులు వస్తాయి. సో కాబట్టి నా పర్సనల్ అయితే నేను యాక్షన్ ఫిల్మ్స్కే ఇష్టం నాకు. సో యాక్షన్ ఫిల్మ్స్ కంటే కూడా ఆడియన్స్ ఈ ఫ్యామిలీ ఫిల్మ్స్ ఫన్ ఫిల్మ్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. అంటే ప్రతి సినిమాలో అంటే భగవంత్ కేసర్లో అనుకుంటా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఒక మంచి మెసేజ్ని పిల్లలకి అర్థమయ్యే విధంగా తల్లిదండ్రులకు ఏం చెప్పాలో, పిల్లలకి ఏం చెప్పాలో, టీచర్స్కి ఏం చెప్పాలో మెసేజ్ ఇచ్చి పంపించారు. దాంట్లో వాళ్ళిద్దరికి బాలకృష్ణ గారి శ్రీలీల మధ్య ఒక తండ్రి ఒక డాటర్, తండ్రి కాని తండ్రి ఒక ఎఫెక్షన్ని ఒక ఎమోషన్ క్రియేట్ చేశారు. సరిలేరు నీకెవరిలో ఇంకొక ఎమోషన్స్ క్రియేట్ చేశారు. ఎక్కడ ఓన్ రిలేషన్స్ కాదు కానీ అసలు ఎట్లా అంటే ఆ థీమ్ని ఎంచుకోవటం, ఆ స్టోరీని బిల్డ్ చేయటం, దాన్ని పబ్లిక్ కనెక్ట్ అవుతారని ఆ పల్స్ పట్టుకోవటం ఎట్లా వీలైద్ది అంటే ఒక్కొక్క కథకి ఒక్కొక్క వే ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తామండి. సో నేను చేసే కథలు ఎప్పుడు అవుట్ సైడ్ నుంచి వచ్చే క్యారెక్టర్స్ కనెక్షన్, వాటి నుంచి వచ్చే ఎమోషన్ ఎక్కువ చేశాను. మీరంటే సర్లేలో ఒక విజయశాంతి గారికి సంబంధం లేదు మహేష్ బాబు, ఆ క్యారెక్టర్స్ ఎలా కలవటం, వాళ్ళతో ఎలా బిల్డ్ చేసుకోవటం, వాళ్ళతో రిలేషన్ బాండింగ్ నుంచి వచ్చే ఒక ఎమోషనల్ ట్రావెల్ తీసుకోవచ్చు. భగవంత్ కేసర్లో కూడా ఒక ఫ్రెండ్ డాటర్ పాప, అదే. సో ఆ ఫ్రెండ్ చనిపోయినప్పుడు ఆ పాపను ఇతను చిన్నప్పటి నుంచి పెంచడం. సో మేబీ నాకు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క ఫార్మెట్ ఉన్నట్టు మేబీ ఆ ప్రాసెస్లో నేను అలాంటి కథలు ఎంచుకున్నాను. ఓకే. సో అదొక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. మరి ఈ దీంట్లో అలాంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారు మనశంకర్ ప్రసాద్? ఏమి ఇచ్చారు మన శంకర్ ప్రసాద్ గారిలో? ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఒక ఇండివిజువల్ క్యారెక్టర్స్ జర్నీ అండి. సో శంకర్ ప్రసాద్ గారి జర్నీయే ఫిల్మ్. సో ఆయన ఎలా జాబ్ చేస్తాడు, ఆయన ఎలా ఫైట్ చేస్తాడు, ఆయన ఎలా సెటైర్లు వేస్తాడు, ఎలా జోక్లు వేస్తాడు, సో ఎలా తన ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకుంటాడు. సో మొత్తం ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఆ క్యారెక్టర్ ఎలా అటాక్ చేస్తుంది, మొత్తం ఆ శంకర్ ప్రసాద్ గారి మీద ఫోకస్ చేసాం. సో దాంట్లోకే మళ్ళీ ఒక విక్టరీ వెంకటేష్ గారు లాంటి పాత్రను దింపాం. సో వెంకీ గౌడ అని, సో వెంకీ గౌడ కర్ణాటక. సో వీళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన జర్నీ ఉంటుంది, ఒక 10-20 నిమిషాలు. ఓకే. సో అలా అన్ని ఆ 20 నిమిషాల జర్నీ కాన్ఫ్లిక్ట్ జర్నీయా లేకపోతే? కాన్ఫ్లిక్టే, ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్టే. ఓకే. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు అసలు పందెం కోడిలాగా, సంక్రాంతికి వచ్చిన పందెం కోడిలాగా దూకుతుంటారు. అది ఎందుకు దూకుతారు, ఎవరు కాంప్రమైజ్ అయ్యారు, ఎవరు అడ్జస్ట్ అయ్యారు, ఎవరు ఫ్రెండ్ అయ్యారు, మళ్ళీ ఎలా కలిసిపోయారు అనేది సస్పెన్స్. మళ్ళీ తర్వాత ఇద్దరు కలిసేసి జర్నీ అయింది. అదొక సస్పెన్స్ ఒకటి ఉంది. ఇందాక చెప్పినట్టు అత్తా కోడల్లో మెసేజ్ ఉంటుంది, ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఫైట్ తోటి ఫ్రెండ్షిప్ అయ్యేటువంటి మెసేజ్ ఉంటుంది. ఓకే. అసలు వెంకటేష్ గారిని ఈ క్యారెక్టర్లో అంటే ఈ సినిమాలో ఎందుకు అంటే ఎలా తీసుకొచ్చారు అంటే అది ముందుగా ప్రిపేర్ అయ్యిందా లేకపోతే ఏంటి? కథ చెప్పినప్పుడు దీంట్లో ఒక పర్టికులర్ ఫేజ్లో ఒక స్టార్ వస్తే బాగుంటుంది అని చిరంజీవి గారు సజెస్ట్ చేశారు. అది ఎవరో కాదు, వెంకీ వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వెంకీతో నువ్వు 3 ఫిలిమ్స్ చేస్తున్నావు కాబట్టి మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, చేస్తే బాగుంటుంది, ముందు కథ రాయి, చేస్తే ఎలా వస్తుందో చూడమ్మా అన్నారు. సో ఆయన జస్ట్ అలా హింట్ ఇచ్చారు. మేము వెళ్ళిపోయి మొత్తం అద్భుతంగా వాళ్ళిద్దరి మధ్య 4 సీన్లు రాసి వాళ్ళిద్దరు ట్రావెల్ ఎలా ఉంటుందో చెప్పి మొత్తం డిస్కస్ చేసి చేస్తే ఆయన ఎగ్జైట్ అయిపోయారు. ఎగ్జైట్ అయిపోయి చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. అండ్ మా జనరేషన్లో మా ఇద్దరు స్టార్స్ ఒక ఫ్రేమ్లో కనపడుతుంది, ఆడియన్స్కి చాలా ఒక ఫెస్టివల్ లా కనపడద్ది అని చెప్పి ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే జనరల్గా ప్రతి సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వెంకటేష్ గారిని పండక్కి తీసుకొచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం ఈసారి ఈ రకంగా ఈసారి మెగాస్టార్తో కలిసి వస్తున్నారు. మెగాస్టార్తో కలిసి వస్తున్నారు. ఏంటి అసలు ఈ సినిమా కాన్సెప్ట్లో మనశంకర్ వరప్రసాద్ అసలు ఎలా థాట్ వచ్చింది? మీకు వచ్చిందా లేకపోతే చిరంజీవి గారికి వచ్చిందా? ఎవరిని సంప్రదించారు? ఎవరితో ఇది స్టార్ట్ చేసి? నేనే అప్రోచ్ అయ్యానండి. అంటే ముందే చేయాల్సింది మా కాంబినేషన్లో ఒక ఫిల్మ్. సో అది ఒకటి కారణాల వల్ల కొద్దిగా సెట్ కాలేదు. సో సంక్రాంతి కోసం అయిపోయాక ఇక్కడ నేను ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలి. సో మనం ఎన్ని ఫిలిమ్స్ డైరెక్ట్ చేసినా ఆయనతో ఒక ఫిలిం అనేది ఒక మన హిట్ లిస్ట్లో ఉండాల్సిందే అని చెప్పి చిరంజీవి గారిని కలవడం జరిగింది. కలిసి ఆయనకు ఒక ఐడియా చెప్పాను, ఇట్లా ఒక ఫ్యామిలీ ఓరియంటేషన్లో ఒక ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను సార్ అని చెప్పి బేసిక్ సోల్ చెప్పాను. సోల్ ఆయనకు విపరీతంగా నచ్చింది. సో ఇది చాలా మా సినిమాకి ఎమోషనల్ డ్రైవ్ ఉంది, దీని చుట్టూ నువ్వు ఎంత అలర్ చేస్తావో చెయ్యి అని చెప్పి వదిలేశారు. అక్కడి నుంచి ఒక 2 months అద్భుతమైన కట్ చేసి ఆయనకు నరేట్ చేసాం. అక్కడి నుంచి ఇక షూట్ రెడీ ఫర్ రిలీజ్. ఓకే.